విధి నిర్వహణలో ఉంటూ తమ 5 ఏళ్లలోపు చిన్నపిల్లల ఆలనా పాలనా చూసుకోలేక ఇబ్బందులు పడుతున్న మహిళా ఉద్యోగుల కోసం రాష్ట్రంలోనే మొదటిసారిగా గుంటూరు జీజీహెచ్లో దాతల సహకారంతో ఒక అత్యాధునిక బేబీ కేర్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ప్రైవేట్ సంస్థలకు ఏమాత్రం తీసిపోని విధంగా పిల్లలను ఆకట్టుకునేలా అన్ని రకాల ఆట వస్తువులు, ఏసీ వసతి మరియు ప్రత్యేక సంరక్షణ సిబ్బందితో ఈ కేంద్రాన్ని తీర్చిదిద్దారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి నిత్యం వేలాది మంది రోగులు వస్తుంటారు. ప్రతిరోజు దాదాపు 5,000 మందితో ఆసుపత్రిలో విపరీతమైన రద్దీ ఉంటుంది. 1,600 పడకలున్న గుంటూరు జీజీహెచ్లో మహిళా వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది దాదాపు 1000 మంది నిరంతరం సేవలందిస్తున్నారు. ఓవైపు కుటుంబ బాధ్యతలు, మరోవైపు ఉద్యోగ విధులు. ఈ పరిస్థితుల్లో తమ 5 ఏళ్లలోపు పిల్లల ఆలనా పాలనా చూసేవారు లేక వారంతా ఇబ్బందులు పడేవారు. అయితే ఈ విషయాన్ని గుర్తించిన వైద్యాధికారులు రాష్ట్రంలోనే మొదటిసారిగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళా ఉద్యోగుల పిల్లల కోసం దాతల సహకారంతో బేబీ కేర్ సెంటర్ ఏర్పాటు చేశారు. నా పేరు తాజున్నీసా అండి. ఇక్కడ నేను స్కూల్ ఆఫ్ నర్సింగ్లో నర్సింగ్ ట్యూటర్గా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు స్టూడెంట్గా ఉన్నానండి. ఏపీఎన్జీజీ అసోసియేషన్లో ఉమెన్ వింగ్ చైర్పర్సన్గా ఉన్నాను. నేను తల్లిగా ఉన్నప్పుడు నా బిడ్డలను పెంచుకోవడానికి జాబ్ చేస్తూ చాలా ఇబ్బంది పడ్డానండి. ఇప్పుడు నేను అమ్మమ్మని కూడా అయిన తర్వాత కూడా నా మనవడు మనవరాల్ని చూసే బాధ్యత నా కూతురు ఎంప్లాయీగా ఉండడం వల్ల నేనే చూస్తూ ఉండాల్సి వచ్చింది. అప్పుడు ఇంకా ఇప్పుడున్న కండిషన్స్లో పిల్లల్ని పెంచడము చాలా ఇబ్బందిగా అనిపించింది నాకు. ఇక్కడ ఒక బేబీ కేర్ సెంటర్ ఉంటే నేను జాబ్కి వస్తూ పిల్లల్ని తెచ్చుకుని ఇక్కడ పెట్టి చూసుకోగలను కదా అని అనిపించింది. అటువంటి కండిషన్స్ లేకపోయి ఉన్నాయి. అయితే నేను చైర్పర్సన్ అయిన తర్వాత ఇలాంటి కేర్ సెంటర్ ఒకటి హాస్పిటల్లో ఉంటే బాగుంటుంది అని మేమందరం ఎంప్లాయీస్ కొంతమంది కలిసి అసోసియేషన్లో చెప్పినప్పుడు వాళ్ళు వచ్చి అప్పుడున్న సూపరింటెండెంట్ గారు రమణ ఎస్ఎస్పి గారిని అప్రోచ్ అయితే తప్పకుండా పెడదాము అని చెప్పి సార్ ఒక లెటర్ ఇచ్చారండి. దాన్ని తీసుకుని వెళ్ళి కలెక్టర్ మేడం తమీమ్ అన్సారియా మేడంని కలిస్తే ఆవిడ కూడా తల్లిగా స్పందించి ఇక్కడే కాదండి అన్ని చోట్ల పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది అని ఆవిడ రెస్పాండ్ అయ్యారు. దాంతో ఇది రూపుదిద్దుకుందండి. రోటరీ సెంటెనియల్ గుంటూరు వాళ్ళు వీరరాఘవ గారు ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయన అప్రోచ్ అయ్యాము. ఆయన ఆర్థిక సహాయం మొత్తం ఎంత ఖర్చు అయినా కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి మేము ఇస్తాము అని వాళ్ళు ముందుకొచ్చారు. దాంతో మాకు ఉత్సాహం ఉల్లాసం వచ్చాయి. చక్కగా దీన్ని అందరి సహకారంతో ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత దీన్ని ఓపెన్ చేయడం జరిగిందండి. ఇక్కడ ఎంప్లాయీస్ అందరూ కూడాను ఈ రోజు చాలా హ్యాపీగా ఉన్నారు. చిన్నారులను ఆకట్టుకునేలా ఆహ్లాదకర వాతావరణంలో అన్ని రకాల ఆట వస్తువులతో ఈ బేబీ కేర్ సెంటర్ను తీర్చిదిద్దారు. నర్సరీ పాఠశాలల్లో, పార్కుల్లో మాదిరిగా చిన్నారుల కోసం ఉయ్యాలలు, జారుడు బండ, సైకిళ్లు, ఆట వస్తువులు, పిల్లల కోసం టీవీ, చల్లదనం కోసం ఏసీ, తాగేందుకు మినరల్ వాటర్, పరిశుభ్రమైన వాష్రూమ్స్ ఏర్పాటు చేశారు. చిన్నారులు నిద్రించేందుకు మెత్తటి కిడ్స్ బెడ్లు, వీరి సంరక్షణకు ఒక ఆయా, నర్స్, సెక్యూరిటీ సిబ్బందిని కూడా నియమించారు. మా స్టాఫ్లు అందరూ కూడా ఇప్పుడు మెటర్నిటీ లీవ్ నుంచి రాగానే 4 monthsకి 6 monthsకు జాయిన్ అవుతారు. వాళ్ళు వెంటనే బేబీస్ని ఇక్కడ వదిలేసి ఇక్కడ సంరక్షించడానికి కూడా మాకు స్టాఫ్ స్కేర్సిటీ ఉన్నా కానీ ఒక స్టాఫ్ నర్స్ని, ఒక 4th class ఎంప్లాయీస్ని కూడా పిల్లల్ని చూడటానికి ఎలా చేశారు. పీడియాట్రిక్ డాక్టర్ గారిని కూడా బేబీస్కి చెకప్ చేయడానికి సూపరింటెండెంట్ సార్ కూడా ఇనిషియేషన్ తీసుకొని ఒక పీడియాట్రిక్ డాక్టర్ని కూడా అలాట్ చేశారు. పిల్లలకు అయితే అంత సంరక్షణ అంతా కూడా బాగుంటుంది అన్న ఉద్దేశంతో మా స్టాఫ్ నర్సెస్ కూడా బేబీస్ని చాలా మందిని తీసుకొస్తున్నారు. ఇప్పుడు మీరు ఎదురుగా ఉన్న ఈ బేబీస్ని మీరు గమనించవచ్చు. పిల్లలందరూ కూడా ఆ ఉన్న టైంలో వాళ్ళ సంరక్షణ అంతా కూడా జాగ్రత్తగా జరుగుతుంది. మా నర్సింగ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక స్టాఫ్ నర్స్ని ఇక్కడ రిక్రూట్ చేయడం జరిగింది. నా పేరు డి ప్రశాంత్ కుమారి. నేను ఇక్కడ జీజీహెచ్లో స్టాఫ్ నర్స్గా చేస్తున్నాను. నేను ఇప్పుడు ఏంటంటే ఇక్కడ బేబీ కేర్ సెంటర్ క్రెచ్లో నన్ను పిల్లలు చూసుకోవటం కోసం పోస్టింగ్ వేశారు. ఇక్కడ ఏంటంటే అండి మన ఎంప్లాయీస్ పిల్లలందరూ వాళ్ళ యొక్క ఇంటికాడ పిల్లల్ని చూసుకునే వాళ్ళు ఎవరు లేక వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్న సమయంలో మనకి ఇక్కడ ఎన్జిఓస్ తరఫున ఒక రిప్రజెంటేషన్ మన సూపరింటెండెంట్ గారికి ఇవ్వటం, అది కలెక్టర్ గారి ద్వారా మనకు ఆమోదం పొందటం, మనకి ఇక్కడ ఒక క్రెచ్ సెంటర్ అనేది ఏర్పాటు చేశారు.
మన డాక్టర్స్ పిల్లలు కానీ, స్టాఫ్ నర్స్ పిల్లలు కానీ, ఓటీ పిల్లలు ఓటీ అసిస్టెంట్ పిల్లలు కానీ, మన యొక్క శానిటేషన్ పిల్లలు కానీ, ప్రతి ఒక్కరు వాళ్ళు వీళ్ళని తేడా లేకుండా ప్రతి ఒక్కరు వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ హ్యాపీగా వదిలిపెట్టి వెళ్తున్నారు. వాళ్ళని కూడా మేము మా సొంత పిల్లల్లాగా చూసుకుని వాళ్ళకి ఏదైనా ఇబ్బంది లేకుండా వాళ్ళు చక్కగా పడుకోవటానికి కూడా మనకి మ్యాట్రస్ అవన్నీ సప్లై కూడా చేశారు. నిద్ర వచ్చిన పిల్లలు హ్యాపీగా నిద్రపోతున్నారు. వాళ్ళు ఏమన్నా స్నాక్స్ తీసుకొస్తే పిల్లలకి తినిపించడాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయండి. ప్రైవేట్ బేబీ కేర్ సెంటర్లకు దీటుగా గుంటూరు జనరల్ ఆసుపత్రిలో ప్రత్యేక సెంటర్ ఏర్పాటు చేయడంతో మహిళా ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బేబీ కేర్ సెంటర్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఈ బేబీ కేర్ సెంటర్ తమకెంతో ఉపయోగకరంగా ఉందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అందరికి నమస్కారం అండి. నా పేరు మహేష్ అండి. నేను ఇంటెలిజెన్స్లో డ్రైవర్గా చేస్తున్నాను. మా పాప బేబీ కేర్ సెంటర్ ఓపెన్ చేయడం వల్ల మాకు డ్యూటీలకు ఇబ్బంది లేకుండా ఉంటుందండి. ఈ పిల్లలు కూడా స్టార్టింగ్ నుంచి స్కూల్కి అలవాటు పడటానికి ఇది ఒక ఉదాహరణగా ఉంటుంది, బాగుంటుంది. ఇలా ముందు నుంచే స్కూల్కి అలవాటు పడతారు. ఇక్కడ అన్ని ఉయ్యాలు కానీ పిల్లలు ఆడుకునే వస్తువులు కానీ అన్నీ బాగున్నాయండి. ఇలా ఇంకా అభివృద్ధి చేసి ఈ జీజీహెచ్లో స్టాఫ్కి ఎంతో ఉపయోగకరంగా ఉందండి ఇట్లా చేయడం వల్ల. పేరు పద్మావతి. ఇక్కడే గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో నేను కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్గా జాబ్ చేస్తున్నాను అండి. గుంటూరులో ఉంటామండి. నా బాబు ఈ బాబు నాకు ఫస్ట్ ఒక బాబు ఉన్నాడు, కానీ ఆ బాబుని చూడడానికి ఎవరు లేక చాలా ఇబ్బంది పడ్డాను. గుంటూరు జీజీహెచ్ చరిత్రలోనే ఇట్లా ఒక క్రెడిట్ సెంటర్ ఏర్పాటు చేయడం స్టాఫ్ల కోసం చాలా హ్యాపీగా సంతోషంగా ఉందండి. దీనికి కారణం అందరికీ మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఇక్కడ క్రెడిట్ సెంటర్లో స్టాఫ్ గారు ఆయమ్మ అందరూ చాలా బాగా చూసుకుంటున్నారు పిల్లల్ని. మేము ఇక్కడే ఉద్యోగం చేసుకుంటూ పిల్లలకి మధ్యలో వచ్చి భోజనం పెట్టుకుంటూ చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నామండి. నాలాగా ఎంతో మంది చూడడానికి ఇంట్లో ఎవరు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి మంచి ఒక ఉపయోగకరమైన క్రెడిట్ సెంటర్ ఏర్పాటు చేసిన రోటరీ క్లబ్ వాళ్ళకి, మా హాస్పిటల్ సూపరింటెండెంట్ అందరికీ మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను.